సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూ వివాదం సుప్రీంకోర్టుకు చేరుకుంది. ఈ నెల 30వ తేదీన వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది. ముందుగా దీనిపై అక్టోబర్ 4న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలుపగా తాజాగా విచారణ తేదీలో మార్పులు చేసింది. ఇటు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పిటిషన్తో పాటు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ను కలిసి ఒకేసారి విచారణ చేస్తామని తెలిపింది సర్వోన్నత న్యాయస్థానం. లడ్డూ వివాదంపై నిజానిజాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని ఎంపీ వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ వివాదంలో వాస్తవాలు తేల్చాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని సుబ్రహ్మణ్య స్వామి సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణపై బయటకు వచ్చే అవకాశం లేదని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీతో పాటు ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. ఏఆర్ డైరీ పంపించిన నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందని సీఎం చంద్రబాబు చెప్పడంపై భక్తజనం మండిపడుతున్నారు. ఆయన కింద పనిచేసే ఏజెన్సీలు ప్రభుత్వానికి అనుకూలంగా రిపోర్ట్ ఇస్తాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఇందులో జోక్యం చేసుకుంటే తప్ప నిజానిజాలు వెలుగులోకి రావని బలంగా విశ్వసిస్తున్నారు.